కాంగ్రెస్ పార్టీ పక్కా ప్రణాళికబద్ధంగా పట్టభద్రుల ఎన్నికల్లో ప్రచారం చేస్తున్న పరిస్థితి, కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలను కూడా వేసిన పరిస్థితి. అయితే ఆ, ఇటు బోత్ కాన్స్టిట్యున్సీ నుంచి ఆ, ముఖ్యులను వేసింది. ఇటు అశోక్ అన్నను కావచ్చు, అటు వరంగల్ నుంచి వరంగల్ విజయ్ని కూడా విజయ్ని కావచ్చు వేసినారు. ఒకసారి అన్నతో మాట్లాడిద్దాం. అన్న, ఎట్లా జరుగుతుంది, ఏంటి ప్రచారం, ఏంటి అసలు ఎట్లుంది, రెస్పాన్స్ ఎట్లుంది? రెస్పాన్స్ పట్టభద్రులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ గత 9.5 ఏళ్లలో బీఆర్ఎస్ చేయలేనటువంటి పనులన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి చేసిందని చెప్పేసి భావిస్తున్నారు. ఎందుకంటే సుమారు 55,000 ఉద్యోగాల కల్పన అనేది అదొక గొప్ప మైలురాయిగా చెప్పొచ్చు. వాళ్ళంటారు మేము నోటిఫికేషన్లు ఇచ్చినాం కదా అంటే, పెళ్లి పత్రిక రాయించినోడికి పెళ్లి చేసినోడికి చాలా తేడా ఉంటుంది. పెళ్లి పత్రిక ఎవడైనా రాస్తాడు, కానీ పెళ్లి చేయించడం అనేది దాని సాధక బాధకాలన్నీ భరించాల్సింది పెళ్లి చేసేటోడు భరిస్తాడు. అట్లా ఉద్యోగాల కల్పన కూడా అట్లనే ఉంటుంది. అట్లాగే 9.5 ఏళ్లలో అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు వేసిన డిఎస్సి తర్వాత ఇంతవరకు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తప్ప డిఎస్సి వేయలేదు. తద్వారా 11,000 మందిని రిక్రూట్ చేయగలిగినాము. గ్రూప్ 1 పోస్టులో గతంలో మొత్తం లీకేజీల మయం ఉన్నది, కానీ దాన్ని ఒక్క అవాంఛనీయ సంఘటన లేకుండా గ్రూప్ 1 ఎగ్జామ్స్ కూడా పూర్తి చేయగలిగినాము. టీచర్ల ట్రాన్స్ఫర్స్ వాళ్ళు 317 జీవోతోటి ఆసిఫాబాద్లో, వరంగల్లో, ఎక్కడెక్కడో వరంగల్లో ఆసిఫాబాద్లో ఉన్న వాళ్ళందరినీ క్రమబద్ధీకరించి వాళ్ళందరినీ ఒక చోటకు తేవడంలో ఎటువంటి అవకతవకలు లేకుండా చేయగలిగినాము. అట్లనే మెడికల్లో ట్రాన్స్ఫర్లు కూడా అవకతవకలు లేకుండా పారదర్శకంగా చేయగలిగినాము. 1వ తారీఖు ఉద్యోగులకు జీతాలు ఇవ్వగలిగినాము. అట్లాగే తుప్పు పట్టిపోయిన మిషన్లతో ఉన్న ఐటీఐలను ఈరోజు ఏటీసీలుగా మార్చి ఇప్పటి తరానికి ఇప్పటికి కావలసినటువంటి టెక్నాలజీ ఉన్నటువంటి స్కిల్డ్ పర్సన్స్ తయారు చేయడానికి ఏటీసీల రూపకల్పన జరిగింది. అట్లాగే ఒక యంగ్ ఇండియా కావచ్చు, ఒక స్పోర్ట్స్ ఇండియా కావచ్చు, ఒక స్కిల్ యూనివర్సిటీ కావచ్చు, ఇవన్నీ కూడా రేపటి తరాలకు వాటి ఫలితాలు ఈరోజు కనపడవు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మొదలుపెట్టిన తర్వాత 2-3 ఏళ్ళు 5 ఏళ్ళ దాకా ఫలితాలు కనపడలేదు. ఆ తర్వాత ఫలితాలు కనపడ్డాయి. ఈ స్కిల్ యూనివర్సిటీ కావచ్చు, స్పోర్ట్స్ యూనివర్సిటీ కావచ్చు, వీటి ఫలితాలన్నీ రాబోయే 3-4 ఏళ్ళ తర్వాత ఈ యువతకు ఆ ఫలితాలు ఈ రాష్ట్రానికి పనికొస్తాయి. కనుక వీటన్నిటిని కూడా యువత ఆలోచిస్తున్నారు. ఎట్లుందన్న, అంటే బోత్లో ఏజెన్సీలో మీకు ఇన్ఛార్జీలుగా కేటాయించిన పరిస్థితి, మీటింగ్లు పెడుతున్నారు, పట్టభద్రులతో మాట్లాడే ప్రయత్నం ఎట్లుంది, రెస్పాన్స్ ఎట్లుంది? పట్టభద్రులు కాంగ్రెస్ పార్టీ పట్ల కొంచెం పాజిటివ్గానే ఉన్నారు. కాకపోతే భావోద్వేగాలను రెచ్చగొట్టి బీజేపీ మతాల మధ్య చిచ్చులు రేపడానికో ఏదో హిందూ భావజాలాన్ని రెచ్చగొట్టడానికి యువతను ప్రేరేపించే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఈ భావోద్వేగాలు, మతాలు, వీటిని మన ఇంట్లో మన దేవుణ్ణి మనం మొక్కుకుంటాం. అందరం దేవుణ్ణి మొక్కేటోళ్ళమే, రాముని మొక్కేటోళ్ళమే. కానీ ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడేది ఎవరు, ఈ రాష్ట్రంలో ఉండబడేటువంటి యువతకు ఉపాధిని, ఉద్యోగ కల్పన చేసేది ఎవరని ఆలోచించే విధంగానే యువత మాట్లాడుతున్నది. ఆదివాసీలు కూడా ఇప్పుడిప్పుడే చైతన్యం అవుతున్నారు. మనతో పాటు పిసిసి అధికార ప్రతినిధి గాదర్ల అశోక్ అన్న కూడా ఉన్నాడు. అన్నతో మాట్లాడు. అన్న, ఎట్లుంది, పక్కాగా మళ్ళీ ఏజెన్సీలో తిప్పుతున్నారు, మీకు ఏజెన్సీలతో సంబంధాలు ఉన్నాయి మీకు ముందు నుండి, ఏంటన్న ఎట్లుంది రెస్పాన్స్? అంటే ఇవాళ ఉన్న పరిస్థితులలో వాస్తవంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో 9.5-10 ఏళ్ల పాటు తెలంగాణ విధ్వంసం జరిగింది. కాబట్టి ఆ విధ్వంసాన్ని పునర్నిర్మాణం చేయాలనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి ఒక లక్ష్యాన్ని పెట్టుకొని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా సిన్సియర్గా ఈ తెలంగాణని పునర్నిర్మాణం చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్నది. అందులో భాగంగానే అది విద్యాపరమైన సంస్కరణలైనా, ఉపాధికి సంబంధించినటువంటి విషయాలైనా, తర్వాత వైద్యపరమైన సంస్కరణల విషయంలో అయినా, ఇట్లా భవిష్యత్తుకు సంబంధించినటువంటిది తెలంగాణలో భవిష్యత్తు తరాలు ఏవి ఇబ్బంది పడలేనటువంటి ఒక పరిస్థితి నెలకొన్నాడు. ముఖ్యంగా ఏదైతే తెలంగాణ ఏర్పాటు నాడు ఈ నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి నినాదంతో తెలంగాణ మొత్తం సమాజం కదిలి ఒక పెద్ద పోరాటం చేసిందో, గత ప్రభుత్వం ఆ విషయంలో మోసం చేసింది, దోకా చేసింది. కాబట్టి ఆ నినాదాన్ని ఏదైతే ఆ త్యాగాలని, ఆ పోరాటాలను ఏవైతున్నాయో వాటిని ఒడిసి పట్టుకోవడం ద్వారా తెలంగాణ ప్రజానీకానికి, తెలంగాణ ప్రాంతానికి ఖచ్చితమైన పునర్నిర్మాణం జరగాలి, అభివృద్ధి జరగాలి, భవిష్యత్తుకు బాటలే అనేటువంటి లక్ష్యంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తున్నది. అందులో భాగంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కూడా మేము చాలా అందరికీ చాలా అంటే లోతుగా మేము విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, నిజంగా తెలంగాణ భవిష్యత్తు పునర్నిర్మాణం జరిగేటువంటి ఈ ఒక యుద్ధంలాగా, ఒక పోరాటంలాగా జరుగుతున్నటువంటి ఈ సంగ్రామంలో పట్టభద్రులందరినీ కూడా మేము భాగస్వాములు కావాలనేది మనస్ఫూర్తిగా మేము వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. ఆ దిశగా ఖచ్చితంగా వాళ్ళందరూ స్పందిస్తున్నారు.
రేపు ఖచ్చితంగా గెలుపు ఉంటుందని కూడా మేము నమ్మకంతో ఉన్నాం. ఎట్లున్నా అంటే మీరు ట్రైబల్ ప్రాంతంలో ఎక్కువ తిరుగుతున్నారు. ఇప్పటికే గిరిజన యువకులంతా కూడా మీతో కనెక్ట్ అయి ఉంటారు, మాట్లాడి ఉంటారు. వాస్తవికాలు ఏం చెప్పే ప్రయత్నం జరుగుతుంది? ఇంకా ఏజెన్సీలో పరిస్థితి ఎట్లుంది? ఏంటి అంటే మీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత విద్యార్థులకు కానీ, యువకులకు కానీ ఏ విధమైన అష్యూరెన్స్ ఈ ఎలక్షన్ ద్వారా ఇద్దామని ఏమన్నా ప్లానింగ్ చేసిండ్రా ఏంటి? చాలా స్పష్టంగా, ఎందుకంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి విధానపరమైన నిర్ణయాలు సరే, ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో మేము అనుకున్న స్థాయిలో మా ఎమ్మెల్యేలు గెలవకపోయినప్పటికీ ఏ ఏ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగానైతే ఉన్నారో బాధ్యులు, వాళ్ళ ద్వారానే ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని వేగంగా విస్తృతంగా నిర్వహించాలనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దానికి అనుగుణంగా నిధులకు మంజూరు కూడా చేయడం జరుగుతున్నది. అభివృద్ధి పనులు ప్రారంభమైనవి. అంటే రోడ్ల ద్వారా, కమ్యూనికేషన్స్ ద్వారా ప్రధాన పట్టణాలకు, నగరాలకు, గ్రామీణ ప్రాంతాలను కూడా అనుసంధానించడంతో పాటుగా విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం కూడా, ఇందాక మీతో చెప్పినట్టుగా విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం కూడా మేము ఎడ్యుకేషన్ హబ్స్ని, అంటే ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఒక ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్స్ని ఏర్పాటు చేయడం ద్వారా భవిష్యత్తులో అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అందరికి సంబంధించినటువంటి హాస్టల్స్ అయినా, స్కూల్స్ అయినా ఒకే దగ్గర ఉండాలి. అవి ఇంటర్నేషనల్ లెవెల్లో ఆ స్కూల్స్ డెవలప్మెంట్తో కూడుకున్నటువంటి అయి ఉండాలి అని ప్రతి నియోజకవర్గానికి అట్లాంటి ఒక స్కీమ్ను ప్రారంభించి దానికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ చేస్తున్నాం. అది ఇక్కడ ఆదివాసీ ప్రాంతంలో చాలా గొప్పగా సక్సెస్ అవుతుంది. దానివల్ల ఏంటంటే యువత పిడదో పట్టకుండా ఉండడానికి కానీ, ముఖ్యంగా వెనుకబడ్డ ప్రాంతాల యువతకు, విద్యార్థులకు విద్యా అవకాశాలు మెరుగుపడడానికి కానీ అది ఉపయోగపడుతుంది. అట్లాగే అంటే లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి ఆదిలాబాద్కు సంబంధించినటువంటి విషయంలో గత ఎన్నికల కంటే ముందు పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా వాగ్దానం చేసి చెప్పడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లాను ఒక ప్రత్యేకమైనటువంటి కేంద్రీకరణతో మేము కేంద్రీకరిస్తాము, అభివృద్ధిని తీసుకొస్తామని. అట్లా మేము తిరుగుతున్నప్పుడు కూడా యూత్లో స్పష్టంగా ఒక ఆశాకిరణం కనబడుతున్నది. ఏంటంటే మన ప్రభుత్వం విద్యా ఉద్యోగ రంగాల విషయంలో చాలా మంచి నిర్ణయాలు చేస్తున్నది. గడిచిన సంవత్సర కాలంలోనే మంచి నిర్ణయాలు తీసుకుంటున్నది. కాబట్టి ఇది చాలా గ్రామాల్లో, అంటే ఆదివాసీ గ్రామాల్లో కూడా ప్రతి ఊర్లో ఒకటో రెండో ఉద్యోగాలు వచ్చినాయి, విద్యా ఉపాధి అవకాశాలు కూడా కనబడుతున్నాయి అనేటువంటి ఉత్సాహం అయితే యువతలో మేము చూస్తున్నాం. అశోక్ అన్న, ఒక విషయం చెప్పండి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కొంతమంది గ్రాడ్యుయేట్లో మంచి ముందు నుండి పార్టీలో యాక్టివ్ ఉండి సామాజిక స్పృహ ఉన్న వాళ్ళని వదిలిపెట్టి ఒక విద్యా సంస్థల అధినేతకు టికెట్ ఇచ్చిండు. దీనివల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుంది అని ఒక ప్రచారం జరుగుతుంది. దీంట్లో వాస్తవం ఉందా ఏంటి అసలు? అంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ ప్రభుత్వము విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకునే దగ్గర ఎక్కడ రాజీ పడడం లేదు. అది విద్యారంగపరమైన విషయాలైనా, ఉపాధి రంగపరమైన విషయాలైనా రాజీ పడడానికి లేదు. కేవలం ఒక వ్యక్తి ఆధారంగా పార్టీ పాలసీ మారడమో లేదా ప్రభుత్వ నిర్ణయాలు మారడం అనేది ఉండదు. వ్యక్తిగా ఆయన విద్యారంగంలో ఉన్నాడు కాబట్టి ఒక 20-25 సంవత్సరాల నుంచి వెళ్ళి విద్యారంగంలో కృషి చేస్తున్నాడు. విద్యారంగ సమస్యల పట్ల అవగాహన ఉన్నది. తర్వాత ఇక్కడ కనెక్ట్ అయి ఉన్నాడు. ఈ ప్రాంతపు విద్యార్థులు, యువత చాలామంది ఆయనతో కనెక్ట్ అయి ఉన్నారు. ఈ సమస్యలు అంటే ఈ ప్రాంతం మీద కూడా స్పష్టమైన అవగాహన ఉన్నది. ఆ రకంగా ఆయనే ప్రభుత్వానికి పట్టభద్రులకు మధ్య ఒక వారధిగా పనిచేస్తున్నటువంటి నమ్మకంతోనే పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. సరే, బయట రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి, కానీ మేము చాలా నమ్మకంగా ఉన్నాము. ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకున్నదో, పార్టీ ఏదైతే నిర్ణయం తీసుకున్నదో ఆ నిర్ణయాన్ని ఖచ్చితంగా తూచే తప్పకుండా అమలు చేసి ప్రజలకు లేదా ముఖ్యంగా మన పట్టభద్రులకు అండగా నిలబడుతున్నటువంటి నమ్మకం మాకు ఆయన పట్ల ఉంది. ఏంటన్నా అంటే నరేందర్ రెడ్డి గెలిస్తే ప్రైవేట్ యూనివర్సిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రైవేటైజేషన్కి దిక్కు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రయత్నం చేస్తుందేమో అని ఒక అనుమానం ఉంది. వాళ్ళకి మీరు ఏం చెప్పబోతున్నారు? అస్సలే కాదు. ఎందుకంటే ఆయన సరే ఒక ప్రైవేటు విద్యా సంస్థలకు అధినేత అయితే కావచ్చు, కానీ ఇవాళ ఆయనే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ పునర్నిర్మాణం అనేటువంటి ప్రోగ్రాంలో భాగంగా ఈ ప్రభుత్వంలో భాగమై సరే విద్యా సంస్థలు ఏర్పాటు చేయడం ద్వారా చాలామంది విద్యను అందించుండొచ్చు, కొంత డబ్బు సంపాదించుకోవచ్చు, అది వేరే విషయం. కానీ ఇవాళ ఆయనే రాజకీయ జీవితంలో అడుగుపెట్టడం ద్వారా రేవంత్ రెడ్డి గారి నిర్ణయాలతోని కలిసి అడుగులు వేయడానికి ఈ ప్రాంతంలో ఇప్పుడు ఇవాళ చాలా స్పష్టంగా ఆయన ఇవాళ మంచిర్యాలలో జరిగినటువంటి సభలో ప్రకటించాడు. మేము ఎవరైతే ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్నటువంటి టీచర్స్ అయినా ఇంకెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను 3 లక్షల ఇన్సూరెన్స్లు పర్సనల్గా నేను చేయిస్తాను. అంటే ఒక సామాజిక సేవ చేయాలనేటువంటి దృక్పథం ఆయనలో పెరిగింది కాబట్టి ఆ దృష్టితో నేను పనిచేస్తాడనే నమ్మకం ఉంది. తర్వాత ప్రైవేట్ సెక్టార్కి ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి లేదు. స్కూళ్ళ విషయంలో అయినా, కాలేజీల విషయంలో అయినా, యూనివర్సిటీల విషయంలో అయినా చాలా క్లియర్ కట్గా తెలంగాణలో ఒక రోల్ మోడల్, తెలంగాణనే ఒక రోల్ మోడల్గా మార్చాలనేటువంటి స్పష్టమైన విధానంతో ఉన్నాడు. కాబట్టి పర్సనల్గా ఆయనకున్న ఎజెండాను అమలు చేసే అవకాశం లేదు. ఏం చెప్పబోతున్నాను? ఈ ఏదైతే
4 జిల్లాలలో జరిగే ఎలక్షన్ అంశంలో, పట్టభద్రుల ఎలక్షన్లో మీరు ఏం చెప్పబోతున్నారు టీచర్లకు, పట్టభద్రులకు? మేము టీచర్లకు పట్టభద్రులందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము. ముఖ్యంగా ఈ ప్రాంతం ఏదైతే ఉందో గతంలో అనేక ఉద్యమాల ద్వారా చైతన్యం పొందినటువంటి ప్రాంతం. ఇప్పుడు ముఖ్యంగా గత 10 ఏళ్ళ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఏదైతే నిరాశకు గురైనామో ఆ నిరాశ నుంచి తెలంగాణ సమాజాన్ని, యువతను, విద్యార్థికులందరినీ కూడా నిరాశ నుంచి బయటికి తీసుకొచ్చి పునర్నిర్మాణం అనేటువంటి ఒక పెద్ద మహత్తర లక్ష్యంలో భాగస్వాములు చేయాలనేది మా ప్రభుత్వం, మా పార్టీ భావిస్తున్నది. ముఖ్యంగా సామాజిక న్యాయం విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ చాలా సాహసోపేతమైన నిర్ణయాలు చేస్తున్నది. రాహుల్ గాంధీ గారు ఏ లక్ష్యంతోనైతే దేశవ్యాప్తంగా సామాజిక న్యాయాన్ని మనం నిరూపించాలనేది పెట్టుకున్నారో దానికి అనుగుణంగా ఇక్కడ ప్రభుత్వం కూడా నిర్ణయాలు తీసుకుంటున్నది. కాబట్టి ఈ ప్రాంతంలో విద్యాపరంగా, ఉద్యోగపరంగానే కాకుండా సామాజిక న్యాయపరంగా కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలకు మీరు పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వాలని, ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరందరూ కూడా పెద్ద ఎత్తున భాగస్వాములై కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని మేము కోరుతున్నాం. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాలను మీరు సొంతం చేసుకోవడం ద్వారా, అంటే ఉద్యోగ విషయాల్లో కానీ విద్యా విషయాల్లో కానీ తీసుకున్న నిర్ణయాల పట్ల మీరు ఆమోదం తెలియజేస్తూ, వ్యక్తులుగా కాకుండా మేము పార్టీగా, ప్రభుత్వంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించడం వల్ల ఖచ్చితంగా అభివృద్ధి అనేది జరుగుతుంది. ఇది పరిస్థితి. వ్యక్తిగా కాకుండా కాంగ్రెస్ పార్టీ నుండి నిలబడ్డ నరేందర్ రెడ్డిని గెలిపించాలి. ఇప్పటికే ఆ బోత్ లాంటి ప్రాంతంలో ఆదివాసీ యువకులతో మేము ఇంటరాక్ట్ అవుతున్నాం. ఒక మంచి రెస్పాన్స్ ఉంది. మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో కూడా ముఖ్యంగా యువకులు, గ్రాడ్యుయేట్స్ ఫీల్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా ఈ అంశంలో నేను నమ్ముతున్నాను, ఓటేస్తారని అనుకుంటున్నానని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. విద్యాపరంగా పక్కాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కమిట్మెంట్తో ఉందని గాజర్ల అశోక్ టీపీసీసీ అధికార ప్రతినిధి చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. సుమంతర వినాయక్, RTV, ఆదిలాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.